వెల్కమ్ టు ఏవెన్టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మాయమిలియ బుస్ని విరూపాక్షి అన్న గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. నిన్నటి రోజున చిప్పగిరి మండల కేంద్రంలో టీడీపీ సుపరిపాలన అంటూ డేగులపాడు సర్పంచ్ ఆలూరు ఎమ్మెల్యే గురించి ఏవేవో మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. మీరు ఒక గ్రామానికి సర్పంచ్ కానీ మా అన్న ఆలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అది గుర్తుపెట్టుకోవాలన్నారు. మా నాయకుని గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. డేగులపాడు సర్పంచ్ మీ నాయకుడిని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారన్నారు. మా నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏదో విస్తృత స్థాయి అని వాళ్ళు సమావేశమై వాళ్ళ మీటింగ్లో మన ఆలూరు శాసనసభ్యుల విరూపాక్షి గౌరవంగా మాట్లాడుకోకుండా వాళ్ళు ఏదో కించపరిచే రకంగా మాట్లాడుతున్నారు. కానీ అది ఇంతటి సమంజసం కాదని కూడా ఈ మీడియా ముందర మేము తెలియజేస్తున్నాం. అన్న, మీరు నిన్న మాట్లాడిన వ్యక్తి డేగులపాడు సర్పంచ్ గారు, మీరు ఒక గ్రామానికి సర్పంచ్. కానీ ఈరోజు మీరు క్లీన్ చిట్ చేస్తామన్న విరూపాక్షి మాకిచ్చిన 11 అంటున్నారు. కానీ ఆ 11 సీట్లలో రాయలసీమలో ఒక ముద్దు బిడ్డగా నిలిచిన వ్యక్తి అంటే ఈరోజు ఆలూరులో ఒక విరూపాక్షి అన్న. మీ నాయకుడు 2-3 మార్లు పోటీ చేసినా కూడా ఈ ఆలూరులో మీరెవరు కూడా తెలుగుదేశం జెండా ఎగిరేలేదు. మా నాయకుడు ఎవరికి ఇచ్చినా కూడా మా ఆలూరులో వైసీపీ జెండా ఎగిరేసాం. కానీ అలాంటి వ్యక్తి మా విరూపాక్షి అన్న. ఆయన్ను అనడం చాలా సమంజసం. మీరు సూపర్ 6 అమలు చేశారన్నారు, కానీ సూపర్ 6లో ఒక 6 కూడా అమలు చేయలే. అది మీరేమంటున్నారు, ఒక తల్లికి వందనం అని మీరే చెప్తున్నారు. ఒక తల్లికి వందనం ఇచ్చాను. మీ ప్రభుత్వం వచ్చేసి 14 నెలలైంది. 14 నెలలకు గాను మీరు ఇచ్చినది ఒకే ఒక పథకం. అది కూడా ప్రజల్లో ఏమా నీకు పథకం అందిందంటే ఆ అమ్మఒడి వచ్చిందన్న అంటున్నారు. కానీ మీ తల్లికి వందనం ఇచ్చిన మా జగనన్న పెట్టిన పేరు, పథకం పేరే అందరి మనసులో నిలిచింది. మీరు ఎన్ని ఇచ్చినా కూడా మీ సీఎం అయితేనేమి, మీ పవన్ కళ్యాణ్ అయితేనేమి, మీ లోకేష్ బాబు అయితేనేమి ప్రజల్లో గుండెల్లో ప్రేమనైతే నింపుకోలేరు. మా జగనన్న ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి కుటుంబంలో. అన్నమయ్య జిల్లా మదనపల్లె డియర్ మమ్మీ డాడీ ఇంకా నా వల్ల కాదు చచ్చిపోతున్నా అంటూ సుసైడ్ నోట్ రాసి ఓ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. అదృశ్యమైన విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల మేరకు అన్నమయ్య జిల్లా తంబాళ్లపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలం పట్టెంవాండ్లపల్లికి చెందిన సూర్యనారాయణ సుజాత దంపతుల కుమార్తె శ్వేత శ్రీచంద్ర మదనపల్లి మండలం సిటీఎంలోని ఫార్మసీ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతోంది. ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని నిలబెట్టి అందరి ముందు ఫోటోలు తీసి అవమానపరిచారని ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. బిడ్డ ఇంటికి రాకపోవడంతో బిడ్డ ఉంటున్న గదిలో శనివారం సుసైడ్ నోట్ గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక తాలూకా పోలీసులను ఆశ్రయించి సుసైడ్ నోట్ ఆధారంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే అదృశ్యమైన కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. మహతి కాలేజ్లో 3rd ఇయర్ నేను ఫస్ట్ ఇయర్ అమౌంట్ కట్టేసాను, సెకండ్ ఇయర్ కూడా అమౌంట్ కట్టేసాను. 3rd ఇయర్లో సెకండ్ ఇయర్ అమౌంట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కోసము ఎగ్జామ్ రాసే అమ్మాయి పిలిపించి మొన్న అంటే శనివారం 40,000 కట్టా సార్. మళ్ళీ బుధవారం వెన్స్డే బుధవారం వేపించి ఎగ్జామ్ రాసే మళ్ళీ పిలిపించి ఫోటో తీసి ఇన్సర్ట్ చేసి ఇంటికి పంపించాను. నేనైతే చైర్మన్ మేడం చెప్పాను, నా బిడ్డకు ఎగ్జామ్ రాలేదు మేడం, నా బిడ్డకు చదువుద్దా మేడం అంటే మీ చేతుల్లో ఉంది. మీరు వీళ్ళు అంతా వాళ్ళెవరు వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారే వాళ్ళైతే మేడం బాబు సార్ ప్రిన్సిపాల్ పిలిపించి ఫోటో తీస్తున్నాను, ఖైదీని ఫోటో తీసినట్టు తీస్తాను మమ్మీ, నాకు చాలా బాధ వేస్తుందంటే మమ్మీ డబ్బులు వస్తుంది నాన్న, డబ్బులు ఇప్పుడు కొంచెం కట్టేసి శనివారం డబ్బులు కట్టేసిన ఆదివారము సోమవారము ఈరోజు నేను డబ్బులు కట్టేసింది పోయి బ్యాలెన్స్. కానీ నా బిడ్డ ఆలోగా వాళ్ళ టార్చర్ భరించలేక ఏమైపోయిందో మాకు తెలియదు. నా బిడ్డ
నాకు కావాలి. ఫస్ట్ 10 లక్షలు వాళ్ళకి పోతుంది. నా బిడ్డ నాకు కావాలి. ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డను తెచ్చిస్తారా? నా బిడ్డను తెచ్చిస్తారా? నా నష్టం పూడుస్తారా వీళ్ళు? నా బిడ్డ నాకు కావాలి. ఫస్ట్ నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. ఇలా నన్ను ఎక్కడున్నా వచ్చి తల్లి నేను స్కూల్లో పెట్టుకుంటా. నేను బతుకుతున్నా. నువ్వు లేక నేను బతకలేదు నాన్న. నేను డాడీ అస్సలు ఉండలేము. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీ, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు. రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు 83 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లను మంత్రి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా గాడి తప్పిన రాష్ట్రాభివృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి పట్టాలెక్కిస్తున్నారని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో పయనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవానీ, ఎంపీడీఓ పద్మజ్యోతి, మండల వ్యవసాయాధికారి మణిదీప్, సర్పంచ్ తూకారాం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు మన గ్రామ వేగాయంపేటలో రైతు సేవా కేంద్రం అంచనా సుమారు 23.94 లక్షలతో ఈ రైతు సేవా కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ అంచనా 20.8 లక్షలతో ఇది నిర్మించడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు అంచనా 38 లక్షలు, మొత్తం 82,74,000 రూపాయలతో ఈ యొక్క సీసీ రోడ్ అయితే, ఈ రైతు సేవా కేంద్రం అయితే, విలేజ్ హెల్త్ క్లినిక్ అయితే నిర్మించడం జరిగింది. ఈ యొక్క రైతు అన్నదాత సుఖీభావ సుమారు ఈ విలేజ్ లో, ఈ వేగాయంపేట విలేజ్ లో 943 రైతులు ఉండగా ఈ అన్నదాత సుఖీభావకు అర్హులు 543 మంది, సుమారు 20,000తో 1,08,60,000 ఈ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరున ఈ అన్నదాత సుఖీభావ రైతులందరికీ కూడా పట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి చాలా మంది పెన్షన్ల కోసం, అదేవిధంగా హౌసింగ్ లోన్ల కోసం రావడం జరిగింది. హౌసింగ్ లోన్లు శాంక్షన్ అయిన వాళ్ళకి మీరు ఏదైతే బేస్మెంట్ నుంచి చదువుతున్నాయో మీరు స్లాబ్ వేసేసుకోండి. ఎందుకంటే ఐరన్ అయ్యి తుప్పు పడుతుంది కాబట్టి ఆ శాంక్షన్ అంటే మించు ఒక ఆగస్టు 15 తర్వాత మీ అకౌంట్ లో ఈ హౌసింగ్ లోన్స్ అనేవి. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో రైతులు, కార్మికులు పాల్గొనాలని సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి శనివారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కొల్లు సాంబమూర్తి మాట్లాడుతూ, పాలకులే రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుముక అని చెప్పుకుంటూ వాళ్లు ఓట్లు దండుకుని పదవులు పొందుతున్నారే తప్ప రైతులకు ఏ విధమైన భరోసా కల్పించలేదని, పరిస్థితుల్లో దారుణంగా ఉన్నారన్నారు. మండ్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు రైతులందరితో కలిసి ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఉంది. ఆ సమ్మెలో రైతులు కూడా పాల్గొవాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ దేశంలో రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుపోతని చెప్పుకుంటున్న పాలకులకి ఈరోజు రైతుల యొక్క పండించిన పంటల గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ, రైతులకి సబ్సిడీ రూపంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈరోజు పంజాబీ రాష్ట్రంలో ఢిల్లీ సరిహద్దులో సుమారు 1200 రోజులు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి, పండించిన పంటలకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి అనేక తల్లికి, ఎండకి, వానికి అనేక విధాలుగా 1200 రోజులు ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో, రైతులకు ఇబ్బందికరమైన, కార్మికులకు ఇబ్బందికరమైన 4 లేబర్ కోడ్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేటికి ఒకటి కూడా రద్దు చేయని పరిస్థితి ఉంది.
కాబట్టి ఈరోజు రైతే దేశానికి వెన్నుపోతని చెప్పుకున్న పాలకులకి రైతులకు ఆదుకోవడంలో ఎందుకు విఫలం చెందారని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే ఏదైతే ఎరువులు విత్తనాలన్నీ కూడా సబ్సిడీ రూపంలో ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే రైతులకు అన్ని విధాలుగా మంచి సీజన్ వచ్చే టైంలో యూరియా కానీ అలాగే ఎరువులు కానీ పూర్తి స్థాయిలో అందించిన పరిస్థితి ఉంది. 100 మంది రైతులు పండిస్తే 10 మంది రైతులకు ఇస్తారు. మరి మిగతా రైతుల పరిస్థితి ఏమిటని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో రైతులు కూడా పాల్గొని తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఈ సమ్మెలో పాల్గొని మన యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి రైతులకు అందరికీ ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అందరికీ కోరుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం 22 మంది సభ్యులతో అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్, సెక్రటరీ ఆకుల పవన్, ట్రెజరర్ శశికుర శ్రీరామ్ ఎన్నుకోబడ్డారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ జాతీయంగాను అంతర్జాతీయంగాను పేరు ప్రఖ్యాతలుగాంచిన రోటరీ క్లబ్ను నూతన కమిటీ ఎన్నుకోవడం అందులో మమ్మల్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉందని వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, పట్టణ ప్రముఖులు, అభిమానులు, బంధువులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ అమలాపురం 67 సంవత్సరాల వయసు కలిగిన రోటరీ క్లబ్ కి 40 సంవత్సరాలు సుమారు ఉన్నటువంటి వ్యక్తుల్ని అధ్యక్ష కార్యదర్శులుగా తీసుకోవడం అనేటువంటిది, ఇందులో సభ్యులు స్వాభిలాష స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి బాధ్యతలు అప్పగించడానికి ఎలా సిద్ధంగా ఉంటారనడానికి ఈ రోటరీ సభ్యులే నిదర్శనం. రోటరీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో ఎరాడికేషన్ అనేటువంటిది జరిగింది. ఇవాళ భారతదేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేకుండా ఉండే విధంగా రోటరీ సంస్థ విశేషంగా కృషి చేసింది. అలాగే ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాలకు అనుగుణంగా మన ముందుకు తీసుకుని వెళ్ళడానికి రోటరీ అమలాపురం తరపున 2025-26 సంవత్సరానికి సంబంధించి బాధ్యతలు స్వీకరించున్నాం. అలాగే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎందరో వ్యక్తులు ఈ రోటరీ సంస్థలో సభ్యులుగా ఉండి ఉత్తమమైనటువంటి ఆశయాలతోటి ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఈరోజు అమలాపురం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అధ్యక్షుడిగా నేను, అంటే ఆర్డీఎస్ ప్రసాద్ నా పేరు, అలాగే సెక్రటరీగా శ్రీ ఆకుని పవన్ గారు, ట్రెజరర్ గా శశిధర్ శ్రీరామ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. మాతో పాటు ఇంకా 19 మంది కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులతో పాటు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొన్నారు. మేము ఈ అంతర్జాతీయ రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సహకారంతో ముందుకొచ్చాం. అలాగే ఇకపై ప్రతి వారం ఒక సేవా కార్యక్రమం చేయాలని ఈరోజు మేము నిర్ణయించుకున్నాం. అలాగే అమలాపురం పట్టణంలో, అమలాపురంతో పాటు కోనసీమ వ్యాప్తంగా కూడా మాకు తగినంతగా మేము సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులందరికీ ఇక్కడ ఇచ్చేసి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగు వలస ఎంపీటీసీ గంటా వెంకటనాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. మా గ్రామాలను కాపాడండి, మాకు బ్రతుకుతో చేపట్టండి అంటూ ప్రజలను పలుచుకున్నారు. ఇక గంగరేగు వలస పంచాయతీ పరిధిలో పురుగుల మందు ఫ్యాక్టరీ ఉంది. ఆ పంచాయతీకి చెందిన ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు నానా అవస్థలు మరియు వ్యాధులకు గురవుతున్నారు. గత 7 సంవత్సరాల నుంచి పురుగుల మందు ఫ్యాక్టరీ ప్రారంభించే ఉంది. పురుగుల మందు ఫ్యాక్టరీ కలుషితమైన నీరు పంట పొలాల్లోకి వచ్చి విషవాయువుగా మారి పంట పొలాల్లో చేరి పంటలను నాశనం చేస్తుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేవలస పంచాయతీకి సంబంధించి 7 సంవత్సరాల క్రితం ఇక్కడ పురుగుల మందు ఫ్యాక్టరీని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజుల్లో తక్కువ యూనిట్లతో ప్రారంభించి ఇప్పుడు ఎక్కువ యూనిట్లు ప్రారంభించడం వల్ల ఈ రైతులకు సంబంధించిన భూమిలోనికి కలుషితమైన నీరు రావడం వల్ల ఈ భూములన్నీ కూడా కలుషితమై నీరు చేరడం వల్ల ఈ రోజు క్యాన్సర్ వ్యాధి సుమారు 25 మంది వరకు ఈ పంచాయతీలు వచ్చాయి. 12 మంది చనిపోయారు. దానివల్ల వస్తుందని చెప్పి అభియోగాలు ఉన్నాయి.
ఈ అభియోగాలు ఉన్నాయి. వాటితో పాటు అలాగే దీనికి సంబంధించి చెరువు కూడా ఉంది. ఆ చెరువు కూడా పక్కన ఉన్న చెరువు కూడా ఎలాగ అనుమతులు ఇచ్చారని చెప్పి వీటిపైన గత నెల రోజులుగా ప్రజా సంఘాలు ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ రోజు కలెక్టర్ గారు స్పందించి రెవెన్యూ సిబ్బంది, నీటిపారుదల శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే దీనికి సంబంధించి మొత్తం అందరూ కూడా పోలీసు సిబ్బంది కూడా వచ్చారు. అయితే మేము అనేది ఏంటంటే వచ్చారు అలాగే పరిశీలిస్తున్నారు, కానీ ఎక్కడ ఏమి చేయని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ నాకు ఒక వారం రోజులు టైం కావాలి, అందరి దగ్గర నివేదికలు తెప్పిస్తాను, ఈ నివేదికలు తెప్పించిన తర్వాత ఒకవేళ తప్పు అయితే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేమనేది ఏంటంటే ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి ఆపించారు. మరి మీరు ఎలా రిపోర్ట్ అవుతుంది? ఈ రిపోర్ట్లో మీరు అందరూ కూడా నిష్పక్షపాతంగా ఈ రిపోర్ట్లన్నీ కూడా పరిశీలించాలని చెప్పి అడిగాము. అలాగే నీటిపారుదల అధికారులు కూడా ఇక్కడ తావు లేకుండా కప్పారు, అది కూడా కప్తామన్నారు. ఏదేమైనా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుమానాలను కూడా అన్ని శాఖల అధికారులు వచ్చి దర్యాప్తు చేపట్టి భవిష్యత్తులో ఈ నివేదికను ఎంఆర్ఓకి ఇస్తారు. ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ గారికి వెళ్తుంది కాబట్టి కలెక్టర్ గారు మనం చెప్పేది ఏంటంటే ఈ నివేదికలు మీరు ఎటువంటి నిష్పక్షపాతంగా పరిశీలించి ఈ రైతులకి న్యాయం చేయాలి. భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది పడే ఇప్పటికే గ్రామంలోని చుట్టాలు బంధువులు కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి అనుమానాలు రాకుండా పూర్తిగా ఈ ఫ్యాక్టరీ పైన క్యాన్సర్ వస్తుందా లేదా ఏంటనేది అన్ని నివేదికలు బయటపెట్టి ఈ గ్రామ సభ చెప్పి ఈ రైతులకు తెలియజేసి రైతులకు అన్ని విధాల భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల ఈ రైతులు చేసిన పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. ఎంతవరకైనా రైతులైతే అంతవరకు మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాను. కాకినాడ జిల్లా తుని వైసీపీ వాళ్లకి పనులు చేయవద్దని చెప్పిన యనమలపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ వారికి పనులు చేయవద్దు అని తెలుగుదేశం పార్టీ క్యాడర్కు చెప్పిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. వైసీపీ వాళ్లకు పని చేయొద్దన్న యనమల ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల వద్ద వైసీపీ వారికి జగన్ ఓట్లు వేసిన వారిని ఎటువంటి పనులు చేయవద్దని బోర్డు వ్రాయించి పెట్టాలంటూ సవాల్ విసిరారు. ఈ సమావేశానికి కోటనందూరు మండలం నుండి వైసీపీ మండల గవర్నర్ చింతకాయల చిన్నబాబు తదితరులు హాజరయ్యారు. జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ తుని నియోజకవర్గంలో కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా మనం అందించామా లేదా? ప్రతి గడపకి అందించామా లేదా? ఈరోజు ఒక సీనియర్ నాయకుడి గురించి నేను ఒకసారి చెప్పదలుచుకున్నానండి. మొన్న 15 రోజులు 20 రోజులు అయిందంతా మాట్లాడి తునిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రజలకు కానీ ఏ విధమైన పథకాలు అందజేయద్దని చెప్పేసి ఒక పెద్ద మనిషి మీడియా ముఖంగా మాట్లాడాడు. నిజమేనది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయింది. ఎట్టి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రజలకు కానీ, వాళ్ళ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ మనం పనిచేయకూడదని చెప్పేసి యనమల రామకృష్ణ గారు మాట్లాడారు. నాకు ఆయన చేసిన పదవులకు కానీ, లేకపోతే ఆయన మీద ఎంతో కొంత గౌరవం ఉండేది, కానీ ఆ మాటతో ఆయనకున్న గౌరవం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం మండల కేంద్రంలో శ్రీ శ్రీ జగన్నాథుడి తిరుప్రయాణం గౌర కమ్యూనిటీ మరియు సూరిశెట్టి మోహన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నవరాత్రులు నిర్వహించారు. ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో శ్రీ జగన్నాథుడు గైరమ్మ గుడులు అలంకరించారు. ఈ నవరాత్రులలో భాగంగా ఈ రోజు కృష్ణావతారం అనగా 9వ అవతారం ముగియడంతో శ్రీ జగన్నాథుడి తీరు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, యువత పాల్గొన్నారు.
రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా గోదావరి గ్రామంలో భక్తి శ్రద్ధలతో మహిళలు గల మహిమానిత్తుడి శ్రీ అబ్బసాని తాత మొహరం వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగే ఈ సందర్భంగా భక్తుడు మహేంతేశ ఉప్పరసాల గ్రామం నల్లగందిని శ్రీ సద్గురు అబ్బసాలి తాతవారి ఆశీస్సులతో మరియు పరమ పూజ్యులైన శ్రీ జగద్గురు డాక్టర్ గాఫూర్ తాత ఆశీస్సులతో భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని చెప్పారు. ఇక అలాగే ఇంతటి మహిమ గల దేవుడు నేనెప్పుడు చూడలేదని ఆయన తెలిపారు. ఈ మొహరం పండుగ వేడుకలను కర్ణాటక, తమిళనాడు, సిరుగుప్ప, సింధనూరు, హోస్పేట్, మాన్వి, గంగావతి, కాటికి, కంప్లీ జిల్లాల నుండి కాక గ్రామాల నుండి కూడా నిర్వహిస్తారు. ಆದರೆ ಅಣ್ಣ ಕಡೆಗಟ್ಟನ ಆ ಮಾತಿನ ತಾಯಿ ತಂಗಿ ಇಬ್ಬರು ಕೂಡಿ ಮೂಲತಃ ಗೋನ್ವಾರ್ ಗ್ರಾಮದವರು ಅನಿವಾರ್ಯ ಕಾರಣಗಳಿಂದ ಅವರ ಕುಟುಂಬವು ಮಾನ್ವಿ ತಾಲೂಕಿನ ಚಿಕ್ಕಲ್ಪರಿ ಗ್ರಾಮಕ್ಕೆ ವಲಸೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ತಮ್ಮ ಬಾಲ್ಯದ ಜೀವನವನ್ನು ಕಳೆದು ಬಾಲ್ಯಕರ ಇದ್ದಾಗ ಅವರು ಮುಂಬೈಗೆ ಹೋಗಿ ಮುಂಬೈನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆಜಿ ಮಲಂಗ ಬಾಬರವರ ದಿವ್ಯ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಅಲ್ಲಿ ಆ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಪರಮ ಪೂಜ್ಯ ಗುರುಗಳಿಗೆ ಮೂಲ ದೇವರು ಆಗಿರುವಂತಹ ಗೋನ್ವಾರ್ ಗ್ರಾಮದ ಅಬ್ಬಾಸಲಿ ತಾತನವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿ ಗೋನ್ವಾರ್ ಪುರದ ಹೆಸರನ್ನು ಬೆಳಗಿಸಿ ಎನ್ನುವ ಸಂದೇಶದ ಮುಖಾಂತರ ఈరోజు మొహరం పండుగ సద్గురు అబ్బాస్ అలీ సవారీ ఈరోజు జరుగుతుంది. బాగా చాలా భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మరి మహారాష్ట్రం అక్కడ నుంచి ఈ గోన్వార్కి వచ్చి ఆ భక్తులు తమ కోరికలు ఆ భగవంతున పాదలకు అర్పిస్తుంటారు. దాని గురించి మొహరం పండుగ ఇక్కడ చాలా ప్రసిద్ధ. అబ్బాస్ అలీ తాతన మొహరం పండుగ అంటే పెద్ద పండుగ. ఇక్కడ మా ఊర్లో అన్ని రకాలు ఒక్కరు అందు ఏ జాత దేవి లేకుందంట మందరూ ఒక్కరాన్ని చేసుకుంటా వచ్చాను. ఇన్ని వరకు 31 సంవత్సరాల నుంచి ఇక్కడ మొహరం పండుగ అబ్బాస్ అలీ తాత జరుగుతుంది. బాగా వైభవంగా జరుగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎస్ఎం పాషా చింతలపూడి వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు అధ్యక్షతన జరిగింది. కామవరపుకోటలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ జయప్రకాష్, పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, లీడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ సొంగ సందీప్ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నగారు రేపు భవిష్యత్తులో మీరు అందరూ తోడుగా ఉండేటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఈరోజు నేను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బాగుంటుంది. ఇప్పుడు చూపించింది ఏంటంటే QR కోడ్ను స్కాన్ చేయగానే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఏమేమి హామీలు ఇచ్చారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చే బాధ్యత మాది, ఎక్కడైతే ఇబ్బంది ఉంటే ఎవరికైనా ఈ పథకాలు బాలేదంటే మా కాలంలో కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనం ఎన్నో ఎన్నికలు ఉందంతా ఏంటంటే అంత మాయాజాలం, ఎదురుజాలం లాగా మాయాజాలం పోగేసి ప్రజలు హితాన్ని చేసి
నాయుడుపేట పట్టణంలోని మూకాంబిక గుడి వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేంద్ర నాయుడు సునీతల ఇంట్లో గుర్తులేని దుండగుల చోరీకి పాల్పడ్డారు. సుమారు 50 సవర్ల బంగారం, 3 లక్షల నగదు, వెండి వస్తువులు అపహరించిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. హరేంద్ర నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి గూడూరులో జరిగిన జగన్నాథ రథయాత్రకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడం చూసి ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, అర్బన్ సిఐ బాబీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈరోజు జగన్నాథ యాత్ర గూడూరులోకి ఉదయాన 10:25కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాము. అక్కడికి పోయి కొన్ని సేవలు చేసేదానికి ఉదయాన్నే పోయి సాయంకాలం ఇప్పుడు రథయాత్ర చూసుకొని జనశతాబ్దికి వచ్చాము. వచ్చిన తలుపులన్నీ తీసి దాన్ని మొత్తం బేగం కూడా లేకుండా వచ్చేసి ఇంటికి చూస్తానే మొత్తం పరిస్థితులన్నీ బయట పెట్టేశారు. మొత్తం తాళాలు వచ్చి మేము బీరువాకి మంచం కింద పెట్టాము. ఆ మంచం కింద నుండి తాళాలు తీసుకొని మామూలుగా యాక్చువల్గా ఎవరు మనిషి మామూలుగా దొంగ తీసినట్లు లేకుండా మనిషి తీసినట్టు తీసి మొత్తం ఏమైనా బంగారు లేకుండా తీసుకెళ్ళి కనీసం ఒక 50 సవర్ల దాకా బంగారు ఉంటుంది. మాది పక్క ఇంట్లో 2.5 లక్షల రూపాయల డబ్బులు. అది ఎంత వెయిట్ తెలియదు. ఎన్ని సామాన్లు, దీపాలు, గ్లాసులు, ప్లేటు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కార్మిక హక్కులపై ముప్పేట దాడి చేశారు. ఆపాలని కోరుతూ జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజాంలో పిలుపునిచ్చారు. ఇక రాజాం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయని, దీనిని జయప్రదం చేయవలసిన బాధ్యత అందరి మీద ఉందని కోరారు. ఈ సమావేశంలో కార్మిక నాయకులు లక్ష్మి, అనిల్ కుమార్, బాలరాజు, వైకుంఠవాసు, గురువులు శ్రీనివాసరావు, సత్యారావు, అప్పలనాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా రాజాంలో బహిరంగ సభ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సభకు రాజాం మండలంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా హాజరయ్యి ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనేకేళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలని లేబర్ కోడ్లుగా మార్చింది. 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధంగా ఈ చట్టాలను రూపొందించింది. దీని నిరసనలో రాజాంలో జరుగుతున్న ఈ ర్యాలీ కార్యక్రమంలో మొత్తం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అన్ని రకాల కార్మికులు పాల్గొంటారు. ఈ పాల్గొనే కార్యక్రమంలో మిగిలిన కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రతి చోట ఉన్న వేణుగోపాల స్వామి విష్ణు ఆలయంలో తొలి ఏకాదశి పూజా కార్యక్రమంలో జరిగినట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినాన పాడి పంటలు పుష్కలంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుని ఆశీస్సులు అందరూ పొందాలని సీతానగరం మండల కేంద్రంలో ఉన్న విష్ణు ఆలయంలో ఉన్న అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం నందు ఈరోజు శయన ఏకాదశి సందర్భంగా భక్తులు తరలి రావడం జరుగుతుంది. శయన ఏకాదశి అంటే ఈ రోజు నుంచి కూడా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా చాతుర్మాస దీక్షను తీసుకుంటారు. విష్ణుమూర్తి ఈ 4 మాసాలు కూడా పవలింపు సేవలో ఉంటారని ప్రసిద్ధి. చాలా ఈ వచ్చేటువంటి ఈ 4 మాసాలు కూడా ఈ 4 మాసాలు 8 ఏకాదశులు కూడా పాటించి శుభ్రమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. విజయనగరం జిల్లా ఉనుకూరు గ్రామంలో గత 8 సంవత్సరాల నుండి గొత్తుకులు, గుమ్మాలతో ప్రయాణికులు, గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ రోడ్లు వేయకపోవడం దారుణమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకరరావు, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి మడపాన తిరునాథరావు, వియ్యపు లక్ష్మణ నాయుడు, జి దుర్గారావు అన్నారు. వంగర మండలం, రేగిడి మండలం సుమారు 80 గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు రోజు రాజాం విద్య, వైద్యం, వ్యాపారం, ఇతర అనేక సమస్యలపై ఉనుకు గ్రామం మీదుగా ప్రజలందరూ ప్రయాణం చేయాలని పేషెంట్లు, విద్యార్థులు ఈ గుమ్ములు, గతుకుల రోడ్లతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.
ఉనుకూరు రోడ్డు పట్ల నిర్లక్ష్య వైఖరి ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఉనుకూరు రోడ్డు వెంటనే వేయాలి. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఉనుకూరు రోడ్డు వెంటనే వేయాలి. ఉనుకూరు రోడ్డు పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. ఉనుకూరు రోడ్డు పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. కర్నూలు జిల్లా కొసగి మండలం సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వం ద్వారా సాధ్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కోల్నాన్పేట గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ముందుగా భరత్ కు స్వాగతం పలికారు కూటమి నాయకులు, గ్రామస్తులు పూలవర్షం కురిపించారు. కుల్మాన్పేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంత్రి భరత్ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. వాళ్ళతో నంబర్ తీసుకున్నాం కానీ పని చేసే అధికారులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది. విజన్ లేకుండా ఏదో గడిపేస్తే టైము అవన్నీ మిస్ అయిపోతాం. సో విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అసెంబ్లీకి విజన్ అంటూ తయారవుతూ ఉంది. ఒకటి షార్ట్ టర్మ్ ఉంటుంది, 5 ఏళ్లలో ఏం చేయాలనేది, లాంగ్ టర్మ్ అనేది 2047కి ఏమేమి సాధించాలనేది ఉంది. సో అన్నీ తీరుస్తాము స్టెప్ బై స్టెప్. బట్ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అయితే దే ఆర్ వెరీ హ్యాపీ. రాఘవేంద్ర రెడ్డి గారి లీడర్షిప్ కూడా ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కోసిగి అంటే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది. వరసలద అనేది చాలా ప్రాబ్లం, చాలా మంది చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే సో నా వరకు యాజ్ అ ఇండస్ట్రీ మినిస్టర్ నేను ఒకటి వచ్చేప్పుడు మాట్లాడుతూ ఉంటుంది సార్, ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్, ఎందుకంటే చంద్రబాబు గారు ఐడియా ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలని చెప్పి క్లారిటీ చెప్పారు. నేను అన్నాను అక్కడ మంత్రాలయం దగ్గరగా పెడితే బాగుంటుంది. యాక్చువల్గా ఆయన ప్లాన్ వేరే దగ్గర అనుకున్నారు, బట్ కందుకూరులో అనుకున్నారు అన్నారు. నేను రిక్వెస్ట్ చేసి మంత్రాలయం దగ్గర అయితే ఎడ్యుకేటెడ్ కానీ లేకపోతే సెంటర్ అవుతుంది, అందరికి వచ్చేదానికి నియోజకవర్గంలో బాగుంటుంది, కంఫర్టబుల్ ఏమన్నా ఉంటే అక్కడ చూడమన్నాం. సో ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ పెడితే రేపు వచ్చే ఇండస్ట్రీస్ కూడా పాసిబిలిటీ ఉంది. ఇది కాక కర్నూలు డిస్ట్రిక్ట్లో మనకి ఓరోకల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, పెద్దది ఇండస్ట్రియల్ పార్క్. ఇండస్ట్రీ పార్క్లో ఆల్రెడీ మీరు చూసింటే ఈ మధ్యనే రిలయన్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. జియో వచ్చింది, త్వరలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తారు. ఇవి కాక చాలా లైన్లో ఉన్నాయి, పైప్ లైన్లో. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఫర్టిలైజర్ సీడ్స్ షాప్ అధ్యక్షుడు సూరయ్య మీడియాతో మాట్లాడుతూ చెన్నారావుపేట వ్యాప్తంగా 25 ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయని, రైతులకు ఇతరత్ర పంట పొలాలకు వాడడానికి నాణ్యమైన మందులు అందిస్తున్నామన్నారు. ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన పురుగుల మందులను తిరిగి కంపెనీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. చెన్నారావుపేట మండలంలో ఉన్న ఫర్టిలైజర్ సీడ్ షాప్ యాజమానులు రైతులను మోసపరిచినట్లయితే వారిపై ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలని సూరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యాజమానులు పాల్గొన్నారు. యూరియా గురించి కొంచెం కొరత ఏర్పడుతుందండి. ఇది రైతులు ఒకటేసారి పంట కాలం సరిపోయేంత వరకు నిల్వలు చేసుకోబట్టి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మా డీలర్లు కూడా వారికి ఎంత భూమి ఉన్నది, వాళ్ళకైతే ఎంత క్వాంటిటీ ఇవ్వాలనేది కొంచెం చూసి ఇచ్చుకుంటే కూడా ఈ కొరత కొంచెం తగ్గించినట్టుగా ఉంటుందండి. ఇది యూరియాస్లో కొంచెము ఎక్కువ పంపించి రైతులకు కొంచెం సాయం చేయాలని డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నాం. రైతులకైతే మేము మంచి మందులు తీసుకొచ్చి అందిస్తున్నాం సార్. నకిలీ అనేది మా దగ్గర ఉండవు, మేము తీసుకురాం. ఇన్వాయిస్ లేని మేము అసలుకి మేము తీసుకురాం మా షాపులకు, అవి అమ్మం కూడా. నా పేరు లింగాల సూరయ్య, చెన్నారావుపేట పట్లేరు పెస్టిసైడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మా మండలంలో రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు మరియు పురుగు మందులు, ఎరువులు మేము అయితే అందిస్తున్నాము. రైతులకు అందుబాటులో ఉండి ఇస్తున్నామండి. మా మండలంలో మంచి నాణ్యమైన విత్తనాలు అందించుకుంటూ వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాం. మేము కొద్ది రోజుల క్రితం నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కొంచెం మా మండలంలో రైడింగ్ చేస్తూ ఉన్నారు. కాకుంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. అది మా దగ్గర ఏమైనా ఎక్స్పైరీ మందులు ఉన్నా కానీ మేము వాటిని 1 నెల ముందు నుంచే కంపెనీకి రిటర్న్ పంపుతా ఉన్నాం.
అంతకంటే ఏమన్నా మిగిలితే 1-2 పీసులు మిగిలినా కానీ వాటిని ఒక అట్టపెట్టలో పెట్టి ఒక మూలకు పెట్టి ఏఓ గారికి ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాం మేము. ఇవి బిల్చిన అప్డేట్స్ కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.